బియ్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ సిట్ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం 5 సభ్యులతో ప్రత్యేక సిట్ ని ఏర్పాటు చేసింది. బియ్యం అక్రమ రవాణా కేసులన్నీ సిట్ విచారించనుంది. సిట్ చైర్మన్ గా వినీత్ బ్రిజ్లాను నియమించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిట్ కు పూర్తి స్థాయి అధికారాలు ఇస్తున్నట్లు ఆదేశాల్లో ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. బియ్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ సిట్ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం 5 సభ్యులతో ప్రత్యేక సిట్ ని నియమించింది. బియ్యం అక్రమ రవాణా కేసులన్నీ సిట్ విచారించనుంది. సిట్ చైర్మన్ గా వినీత్ బ్రిజ్లాను నియమించారు. ప్రతి 15 రోజులకు ఓసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిట్ కు పూర్తి స్థాయి అధికారాలు ఇస్తున్నట్లు ఆదేశాల్లో ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సిట్ ని నియమించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, సిట్ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. నరేష్, ఆంధ్రప్రదేశ్ నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ సిట్టుకు అధిపతిగా వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం వహించబోతున్నారు. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఎస్పీ బి ఉమామహేశ్వర్, డిఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర్రావు, గోవిందరావు, రత్తాయిలుగుని నియమించారు. వీరితో పాటు వీరికి అవసరమైన సపోర్టింగ్ స్టాఫ్ ను కూడా నియమించబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ సిట్ టీముకు విశేష అధికారాలను కల్పించారు. ఈ పీడీఎస్ అక్రమ రవాణాకు సంబంధించిన కేసులన్నింటినీ కూడా సిట్కు బదిలీ చేయడంతో పాటు దర్యాప్తు ఏజెన్సీలన్నీ కూడా సిట్కు సహకరించాలి అని చెప్పి ఆ జీవోలో పేర్కొన్నారు. ఇక దీంతో పాటు ఈ సిట్కు సంబంధించి ప్రధానంగా వీళ్ళకి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి అరెస్ట్ చేసే అధికారం, డిటెన్షన్ చేసే అధికారాన్ని కూడా కల్పిస్తూ, అదేవిధంగా సాక్షుల్ని విచారించే అధికారాన్ని, వాళ్ళ స్టేట్మెంట్లని రికార్డు చేసే అధికారాన్ని కూడా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కొద్దిసేపటి క్రితం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ తమ పూర్తి సిట్కు విశేష అధికారాలను కల్పించాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి మొత్తం 13 కేసులు నమోదయ్యడంతో ఈ 13 కేసుల్ని కూడా సిట్కు బదిలీ చేస్తూ నిర్ణయించారు. ఈ కేసులన్నీ కూడా కాకినాడకు సంబంధించినవి. కాకినాడలో ఉండే పోలీస్ స్టేషన్ లో నమోదైన పోర్టు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ 13 కేసులను కూడా సిట్కు బదిలీ చేశారు. ఇక సిట్ మాత్రమే ఈ కేసులన్నింటినీ కూడా విచారిస్తుంది అని పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సిట్ తన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రభుత్వానికి వివరించాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోలో ఆదేశించింది. అదేవిధంగా సిట్కు పూర్తి స్థాయి అధికారాలు కల్పించడంతో పాటు బియ్యం అక్రమ రవాణా కేసులు, ఈ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి గతంలో ఎప్పుడైతే నమోదయ్యాయో ఈ కేసులన్నింటినీ కూడా ఆ సిట్కు బదిలీ చేశారు. 2024 జూలై 9 నుంచి ఈ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులన్నింటినీ బదిలీ చేయటమే కాకుండా ఈ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా సిట్కు పంపాలి అని చెప్పి కూడా కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఇక ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా వీరి దర్యాప్తుకు సంబంధించిన నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏదైతే దర్యాప్తు జరిపి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిందో ఆ నివేదికను కూడా సిట్కు అప్పగించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే అక్రమ రవాణా జరుగుతుందో ఆ అక్రమ రవాణాకు సంబంధించిన నెట్వర్క్ పై ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఒక దర్యాప్తు సంఘాన్ని దర్యాప్తు చేసింది. ఈ నివేదిక మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలని కూడా ప్రభుత్వం సిట్ను ఆదేశించింది. సిట్ తన 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వడంతో పాటు సాధ్యమైనంత త్వరగా ఈ 13 ఎఫ్ఐఆర్లో విచారణ పూర్తి చేయాలి అని కూడా సిట్ను ప్రభుత్వం ఆదేశించింది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.